ఈ టేబుల్డ్ మౌల్డ్ బ్రిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది చూసాం కదా. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా మంది ఆర్కిటెక్చర్స్, బిల్డర్స్, అలాగే ఇంటీరియర్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా చూద్దాము, పదండి. ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించి మాత్రమే కాదు, టెక్నాలజీకి సంబంధించి, ఇంటికి సంబంధించి, ఇల్లు కట్టుకోవడానికి మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ ఎగ్జిబిషన్లో అయితే ఉందన్నమాట. అవన్నీ కూడా మనం చూద్దాము. ఒక్క నిమిషం, ఈ స్టాల్ ఏంటి ఎంటీగా ఉంది, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటో. హలో అండి, హాయ్, నమస్తే. యాక్చువల్గా నేను ఎగ్జిబిషన్లోకి వచ్చిన దగ్గర చూస్తున్నాను, ప్రతి స్టాల్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించింది ఏదో ఒకటి ఉంది. బట్ మీ స్టాల్ చూసినప్పుడు కొంచెం ఏమీ లేవు. ఏంటి అసలు ఇది? సో బేసికల్గా ఇప్పుడు 150 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని కూడా వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తున్నారు. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ స్టాల్ వేర్ మేము సర్వీసెస్ ఇస్తున్నాము. అంటే ఈ ప్రోడక్ట్స్ అందరికి కూడా ఒక సర్వీస్ ప్రొవైడర్ కావాలి. సో మేము ఒక ఫ్రెటర్నిటీ లాగా నేషనల్ కన్స్ట్రక్షన్ ఫ్రెటర్నిటీ బోర్డు ఫ్రెటర్నిటీ త్రూగా ఒక సర్వీసెస్ ఓరియంటెడ్ స్టార్ట్ చేసాము. సో మేమేం చేస్తున్నాము అంటే బేసికల్గా హైదరాబాద్లో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తున్నాము. సో దాని ప్రకారంగా బ్రాండ్, ఇప్పుడు మీది బిల్డ్ అండ్ డెకార్ అని చూస్తే కనుక దీంట్లో ఏంటంటే మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి హైదరాబాద్లో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొఫెషనలిజం లేదు, అన్ఆర్గనైజ్డ్ ఉంది. సో మేము ఫ్రెటర్నిటీ త్రూగా ఒక బ్రాండ్ తీసుకొని వచ్చి దీంట్లో మేము ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్కి ఒక ప్రొఫెషనల్గా హౌస్ బిల్డింగ్ చేసి ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ చేసి లాక్ వేసేంత వరకు ఇంటీరియర్స్తో పాటు ఇస్తాము. ఇది ఆర్సీసీకి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రీన్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే కొంచెం వేర్ హౌస్ చేసుకోవాలి, ఫాస్ట్ ఫార్మ్ హౌసెస్ చేసుకోవాలని, అది గ్రీన్ బిల్డింగ్ లో వస్తుంది. అది మా బ్రదర్ గోపాల్ చూస్తున్నారు. గోపాల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చెప్తారా ఒకసారి ఏంటి? సో మనకున్న ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ప్రతి ఒక్కటి స్పీడ్ గా జరగాలని, దాంట్లో కన్స్ట్రక్షన్ లో కూడా ఈ రోజున చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇసుక దొరకట్లేదు, లేదా సిమెంట్ దొరకట్లేదు, నాకు ఒక సంవత్సరంలో ఇల్లు కట్టాలంటే కష్టం అనేవాళ్ళు. గ్రీన్ బిల్డింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ వరల్డ్ వైడ్. దీంట్లో వేస్టేజ్ ఆఫ్ వాటర్ కానీ, యూటిలైజేషన్ ఆఫ్ వుడ్ కానీ అండ్ సిమెంట్స్ కానీ తక్కువ ఉంటాయి. సో ఈ రోజు మనకు ఐకియా, ఫర్ ఎగ్జాంపుల్ ఐకియా బిల్డింగ్ తీసుకుంటే 9 నెలల్లో కన్స్ట్రక్షన్ తక్కువ. ఈ రోజు మనం లాస్ట్ 25 years గా జరుగుతున్న బిల్డింగ్ రెవల్యూషన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే కార్బన్ ప్రింట్స్ తక్కువ ఉంటాయి. సో మనం ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతాం. అండ్ సేమ్ టైం క్వాలిటీ, సివిల్ బిల్డింగ్ తో పోలిస్తే మెకానికల్ బిల్డింగ్, స్ట్రక్చరల్ బిల్డింగ్స్ అంటాము, వాటి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో రేపటి రోజున మనం ఒక బిల్డింగ్ ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం డిస్మాంట్లింగ్ చేస్తే 50% మనకు కాస్టింగ్ కూడా రికవర్ అవుతుంది. సో ఈ సిస్టమ్ మనకేం కొత్త కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా ఉంది. సో ఇక్కడ మనం ఇండియాలో మేము అన్ని కంట్రీస్ లో ఉన్న సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకుంటూ మనం చేయబోతున్నాం. మేము లాస్ట్ 25 years గా మోస్ట్లీ మోర్ దాన్ 1000+ క్లయింట్స్ ప్యాన్ ఇండియా మేము సర్వీసెస్ చేస్తాం. అండ్ మా దగ్గరకు వస్తే ఏంటంటే క్వాలిటీ సర్వీస్ తో పాటు మాకు ఏదైనా కాల్ అంటూ కస్టమర్ దగ్గర నుంచి వస్తే ఎప్పుడు రిపేర్ కోసము, కంప్లైంట్స్ కోసం రాదు, రెఫరెన్స్ కోసం వస్తాం. మా 1000 క్లయింట్స్ నుంచి మోర్ దాన్ 900 క్లయింట్స్ మాకు రెగ్యులర్ కనెక్టివిటీలో ఉండి సర్వీసెస్ ఇస్తున్నారు. సో దీంట్లో భాగంగానే ఏదైతే మనం చేస్తున్నామో నేషనల్ కన్స్ట్రక్షన్ ఫ్రెటర్నిటీని మనం కమ్యూనిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పీపుల్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి క్వాలిటీ పీపుల్ను క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడమే మా యొక్క ఉద్దేశం. దీంట్లో బిజినెస్ అనేది దానితో పాటు మనకు ప్రతి ఒక్కరికి ఫీల్ అండ్ టచ్, ఆ టచ్ కోసమే మేము చేస్తున్న ప్రయత్నం. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో దాదాపు ఒక 5,000 మంది కన్స్ట్రక్షన్ ఫ్రెటర్నిటీ మెంబర్స్, అంటే కన్స్ట్రక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ మేము ఢిల్లీ నుంచి పాండిచ్చేరి వరకు ఉన్న ప్రతి స్టేట్ లో మేము కనెక్ట్ అయ్యాము. మేము మా సర్వీసెస్ తో పాటు మిగతా వాళ్ళని కూడా మా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి మా బిజినెస్ ను వాళ్ళ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఓకే, అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా స్టార్ట్ చేసామని చెప్పేసి అంటున్నారు కదా. అంటే జనరల్ గా మిడిల్ క్లాస్ పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా, మిడిల్ క్లాస్ అనే కదా, ప్రతి ఒక్కరికి కూడా హౌస్ అన్నది ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసరికి అనేసరికి ప్రెసెంట్ అయితే అసలు టచ్ చేసేటట్టే లేవు హౌస్ కట్టుకోవాలంటే, ఏదన్నా ఉంటే సరే. సో అసలు ఎంత కాస్ట్లో అయిపోతుంది జనరల్గా ఒక హౌస్ కానీ ఇలా తీసుకోవాలి అంటే? ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అన్న పాయింట్ మిడిల్ క్లాస్ ఆర్ టాప్ క్లాస్ అని పక్కన పెడితే మనకి ఏం కావాలనే కోరిక మనకు కలగాలి. ఫస్ట్ ఎదుటోడికి నీడ్ తెలిస్తే మేము వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలి, ఏమి మెటీరియల్. ఇప్పుడు మా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్. ఆ నీడ్ తెలిసినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం, లో క్లాస్ వాళ్ళకి చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం హై సైడ్ ప్రీమియం సెక్టర్ కూడా బడ్జెట్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు మీకు 2 bedroom ఫ్లాట్ కావాలి, మీరు 4 bedroom కట్టుకుని ఏం చేస్తారు?
కాస్టింగ్ మారిపోతుంది కదా. సో దిస్ ఇస్ ఆల్ క్యాలిక్యులేషన్స్ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అక్కడ మా పాత్ర ఏంటంటే మేము పూర్తిగా మీకు ఏం కావాలో తెలిసిన తర్వాత ఎండ్ టు ఎండ్ సర్వీసెస్, మీరు మాకు ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి కీ హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా మా బాధ్యతగా తీసుకొని కస్టమర్ను సాటిస్ఫై చేసే వరకు కూడా దీంట్లో టోటల్ ప్రాసెస్ ఒక పేపర్ మీద మీకు ఏదైతే ఇచ్చిన మ్యాపింగ్ ప్రకారం టైం లైన్ ప్రకారం జరిగే వర్క్ విత్ క్వాలిటీ. అంటే ప్రతి ఒక్కరి కూడా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కస్టమర్కు, మాకు, ఇంజనీర్కు. సో దట్ ఎవ్రీ డే జరిగే అప్డేట్స్ దాంట్లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే మాకు ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉంటుంది. ఈవెన్ కస్టమర్ కూడా డిజిటల్ టైమింగ్ ఇస్తాం, డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే 1 to 1 ఒక కన్స్ట్రక్షన్ అంటే 10 డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి. వాళ్ళు 10 మందితో డీల్ చేయాల్సిన అవసరం ఉండదు. మా ఒక్కరితో డీలింగ్ ఉంటుంది, 1-on-1 ఉంటుంది. మేము మా వెండర్స్ మేము డీల్ చేసుకుంటాం. వాళ్ళకి డిజిటల్ ఎరాలో ఉన్నాం కాబట్టి డిజిటల్ ట్రాకింగ్ ఇస్తాం. అంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ వర్క్ ఏ స్టేటస్లో ఉంది, ఎంత అవుతుందని చూసుకుంటారు. యూజువల్గా మనము తీసుకుంటే అన్ఆర్గనైజ్డ్, ఎందుకంటే చాలా మంది మనం మేస్త్రీల మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు మినిమం 12 months టైం తీసుకుంటారు. సో మన దగ్గర ప్రొఫెషనల్గా మనం అదే ప్రాజెక్ట్ని 8 monthsలో కంప్లీట్ చేయొచ్చు. సో టైం సేవింగ్ అవుతుంది. ఆ 4 months ఏదైతే మ్యాన్ పవర్ కాస్టింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా సేవ్ చేసుకోగలుగుతారు. సో యాజ్ ఎ ఫ్రెటర్నిటీ మేము ప్రోడక్ట్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు మనకి ప్రోడక్ట్స్ రీజనబుల్ రేట్లో ఇస్తారు. యాజ్ అ వెండర్, యాజ్ అ ఫ్రెటర్నిటీ అండ్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్ మేము వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తాం. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.